అత్యాధునిక టెక్నాలజీతో 4 గంటల్లోనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. కెహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు మనం కెహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నాం. మనతో పాటు డాక్టర్ దుర్గా కళ్యాణి గారు ఉన్నారు. అండ్ ఈ వీడియోలో నేను బోల్డ్ అని సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నాను. జస్ట్ స్టే ట్యూన్. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ అండి. మీ చేతిలో పడ్డాక ఇంకా సూపర్ గ్లోరియస్గా ఉన్నానని ప్రేక్షకులు కమెంట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మళ్ళొక్కసారి కేహాని పరిచయం చేయాలని నేను వచ్చేసాను. షూర్. సో ఈరోజు మనం లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేనే పర్సనల్గా మీ క్లయింట్ని మిడిల్ ఆఫ్ ది సెషన్స్లో ఉన్నాను. స్టార్టింగ్లో బోలెడన్ని క్వశ్చన్స్ ఉండేవి నాకు. ఆ క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి మీ ముందు పెడితే నా ద్వారా ప్రేక్షకులకి సమాధానం దొరికేస్తుందని మన ఆశ. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలా ఉంటుందో, మళ్ళీ పెరుగుతాయేమో, పెరిగేటప్పుడు ఎక్కువగా థిక్గా పెరుగుతాయేమో, ర్యాషెస్ వస్తాయేమో, లావ్ అవుతుందేమో, చిన్న అంటే అందరికీ తెలిసిపోతుందేమో మనం వీఆర్ అండర్ గ్రోయింగ్ సమ్ ట్రీట్మెంట్ అని అపోహలు ఉన్నాయి. సో నేను కూడా అలాంటి ప్రశ్నలు ఎన్నో మిమ్మల్ని ఆల్రెడీ అడిగేస్తున్నాను. సో వాటికి మీ సమాధానం. సో లేజర్ హెయిర్ రిమూవల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, వన్స్ మనం ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు షేవ్ చేస్తాం. ఫస్ట్ చేసి దానిపైన లేజర్ అనేది చేస్తాం. సో అందరికి ఉన్న డౌట్ ఏంటంటే, షేవ్ చేయడం వల్ల థిక్ అవుతుందేమో హెయిర్ అనేది ఇది కామన్ క్వశ్చన్. సో మనం ఏంటి, యాక్చువల్గా షేవ్ చేసిన తర్వాత దానిపైన మనం లేజర్ షార్ట్స్ వేస్తున్నాం. సో దానివల్ల ఏంటి, హెయిర్ థిక్నెస్ అనేది తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ పెరగకుండా మనం ఆ రూట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాం హెయిర్ని. సో వచ్చే హెయిర్ అనేది ఇంకా ఫైన్గా వస్తుంది తప్ప థిక్నెస్ అనేది ఏముండదు. మనం ఊరికే షేవ్ చేసుకుంటే కొంచెం థిక్నెస్ పెరుగుతుంది, కానీ ఇక్కడ మనం షేవ్ చేసి దానిపైన లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం కాబట్టి థిక్నెస్ పెరిగే ఛాన్స్ ఏమి ఉండదు. సో యాజ్ అ ప్రొఫెషనల్ ఐ నీడ్ టు లుక్ సర్టన్ వే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అని నేను అనుకుంటాను. బట్ టుడేస్ ఉమెన్ ఆర్ అ గర్ల్ అండ్ ప్రతి ఒక్కరికి అబ్నార్మల్గా హెయిర్ గ్రోత్ అనేది చాలా కామన్ అయిపోయింది. అండ్ అడ్రస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ జనరల్గా ఎలాంటి పేషెంట్స్ ఉన్నారు? సో లేజర్ హెయిర్ రిమూవల్కి వచ్చే వాళ్ళు అంటున్నారు కదా. సో అలా ఎప్పుడు వస్తారంటే, మెయిల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఫీమేల్లో ఉన్నప్పుడు, లైక్ చిన్ హెయిర్ కానీ, ముస్టాచ్ హెయిర్ కానీ, లేదంటే ఓవరాల్ ఫేస్ కానీ ఫైన్ హెయిర్ ఆర్ థిక్ హెయిర్తో వస్తూ ఉంటారు. అదే కాకుండా బాడీ హెయిర్ కూడా కొంతమందికి చాలా థిక్గా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడైతే టీనేజర్స్ కూడా వచ్చేస్తున్నారు, 15-16 ఇయర్స్ వాళ్ళు కూడా అన్వాంటెడ్ హెయిర్ ఉంది అనేసి. సో ది మెయిన్ రీజన్ వచ్చేసి జెనెటిక్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఇప్పుడున్న స్ట్రెస్, మన ఫుడ్ హ్యాబిట్స్, మన స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, డైట్ కానీ, వీటన్నిటి వల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం క్లినిక్లో జనరల్గా. సో దుర్గా గారు, ప్రతి ఒక్క పేషెంట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ లేజరే ఉంటుందా ట్రీట్మెంట్? దానికి ముందు వెనకాల ఇంకేముండదా? యాక్చువల్గా ఎందుకు అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉందనేది కొన్ని హార్మోనల్ ప్రొఫైల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో వన్స్ అది చేసిన తర్వాత, సపోజ్ ఇప్పుడు మీకు ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే దానికి ఏం చేయాలి అనేది చెప్పి దాంతోపాటు ప్యారలల్గా లేజర్ హెయిర్ రిమూవల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిసిఓడి ఉన్న వాళ్ళలో ఏంటంటే హిర్సుటిజం, మనం ఇందాక అనుకున్నట్టు మెయిల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఫీమేల్లో ఉంటుంది. లైక్ అప్పర్ లిప్ కానీ, ఇక్కడ చిన్ దగ్గర కానీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో వాళ్ళకి మనం టెస్ట్ చేస్తాము, ఎయిదర్ స్కాన్ కానీ, కొన్ని హార్మోనల్ బ్లడ్ టెస్ట్లు కానీ చేసిన తర్వాత దానికి వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేసుకోవాలి. ఎందుకు అంటే, వన్స్ ఈ పిసిఓడి మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇన్ కేస్ అది కంట్రోల్ అవ్వకపోతే హెయిర్ గ్రోత్ అనేది తగ్గదు. సో రెండింటిని మనం రెండింటిని ప్యారలల్గా, అలా కాకుండా ఓన్లీ వాళ్ళకి జెనెటిక్ ప్యాటర్న్ లేదు, కొంతమందికి వస్తుంది అలాగా ఓవర్ గ్రోత్, వాళ్ళకి నార్మల్గా చేసేయడం. రైట్.
అంటే కొన్ని అబ్నార్మల్ కేసెస్ మనం చూస్తూ ఉంటాం. జనరల్గా నేను ఫస్ట్ కెహాకి ముందు మా ఫ్రెండ్ని ఫస్ట్ ఆమె ఎక్స్పీరియన్స్ చేశాను. తన పాపం ఎన్నో తిరిగింది. లైక్ ఫస్ట్ మ్యారేజ్ కోసం సంబంధాలు చూసే ముందు మ్యారేజ్ వరకు మెయింటైన్ చేస్తాం, వాట్ నెక్స్ట్. ఆ తర్వాత రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది సాధ్యపడదు కాబట్టి లేజర్కి వెళ్ళిపోదామని ఒక క్లినిక్కి తను వెళ్ళింది, ఒక పార్లర్కి వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ట్రీట్మెంట్ బెడ్స్ కొట్టి తన చుక్కలు చూసింది అనమాట. దానికోసం పెళ్లిళ్ళే అన్వాంటెడ్ హెయిర్ కోసం పెళ్లినే 2-3 years డిలే చేయాల్సి వచ్చింది. సో అందుకని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ నాకు కావాలి అని నేను చూస్ చేసుకున్న తర్వాత, మీ దగ్గర కొన్ని సెషన్స్ తీసుకున్న తర్వాత, నాకు పర్సనల్గా రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను వీడియో చేయగలుగుతున్నాను. బికాస్ చాలా లైఫ్ అండ్ సమస్యలు కూడా ఉంటాయి, డిప్రెషన్కి వెళ్ళే సమస్యలు ఉంటాయి. అంటే కాస్మెటిక్ అపియరెన్స్ కదా, ఇది ఇంపార్టెంట్ కదా. అందుకే ఎప్పుడు మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నప్పుడు ప్రొఫెషనల్స్ దగ్గరికే వెళ్ళాలి. బికాజ్ ఇప్పుడు సెలూన్స్ లో కూడా ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఉండొచ్చు, మనం చాలా ఆన్లైన్లో కూడా చూస్తూ ఉన్నాము. తక్కువ కాస్ట్ ఉంది, లేదు ఇంటికి వచ్చి చేస్తున్నారు అని అలా చేసుకోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది, బర్న్స్ వస్తున్నాయి. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో మళ్ళీ తిరిగి అటు ఇటు తిరిగి మళ్ళీ డర్మటాలజిస్ట్ దగ్గరికి రావాల్సిందే. రైట్. సో లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్లో మనం ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ముస్తాచ్ ఏరియానా చిన్న ఏరియానా తీసుకున్నాం అనుకోండి, అక్కడ వాచడం, పెయిన్ రావడం, ప్లకింగ్ అట్లా ఏమైనా ఉంటుందా? నేను నాకు తెలుసు, బికాస్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నా క్వశ్చన్ ఆన్సర్ ప్రేక్షకులకి. సో ఇది కంప్లీట్ గా పెయిన్లెస్ ప్రొసీజర్, పెయిన్ అంటూ ఏముండదు. మనం ఏంటంటే ఆ మెషిన్ కూలింగ్ గానే ఉంటుంది. సో చేసేటప్పుడు జస్ట్ మనకు సెన్సేషన్ ఉంటుంది తప్ప అన్బేరబుల్ పెయిన్ కానీ టాలరేట్ చేయకుండా ఉండడం కానీ అట్లా ఏముండదు. అండ్ పోస్ట్ ప్రొసీజర్ మనకి ఎలాంటి అక్కడ రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జస్ట్ మీరు డైరెక్ట్ ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఒక్కొక్క పేషెంట్ కి తగ్గట్టు సెషన్స్ డిఫరెంట్ గా ఉంటుందండి. స్కిన్ ప్యాటర్న్ ని బట్టి కూడా ఉంటుందా? అది ఎలా డిసైడ్ చేస్తారు? అంటే సపోజ్ ఇప్పుడు స్కిన్ కలర్, ఇండియన్ స్కిన్ కలర్ అనేది బ్రౌన్, మనకి కొంచెం వెస్ట్రన్ సైడ్ వెళ్తే వైట్. సో స్కిన్ కలర్ ని బట్టి అందులో మనం సెట్టింగ్స్ చేసుకోవడం ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ఇందాక అనుకున్నట్టు హార్మోనల్ ఇష్యూస్ ఉంటే కొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్, లేదు నార్మల్ పర్సన్కి కొన్ని సెషన్స్, అలా సెషన్స్ వైజ్ అయితే పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. బట్ ప్రొసీజర్ అయితే అందరికీ సేమ్ ఉంటుంది. అందులో సెట్టింగ్స్ మనం మీ స్కిన్ టైప్ని బట్టి, మీ హెయిర్ని బట్టి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే కేహా స్కిన్ క్లినిక్లో విచ్ పార్ట్ ఎక్కడెక్కడ చేయించుకోవచ్చు? లైక్ ఐబ్రోస్, ఎక్కడ ఫుల్ బాడీ మొత్తం చేసుకోవచ్చు. లైక్ ఏమంటారు, ఫేస్, అండర్ ఆర్మ్స్, హ్యాండ్స్, లెగ్స్, బికినీ, ఎనీ ప్లేస్ చేసుకోవచ్చు. ఫుల్ బాడీనే చాలా మంది చేసుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ మీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు. ఎస్. సో ఫుల్ బాడీ చేసుకోవాలనుకున్న వాళ్ళకి సెషన్స్ ఎట్లా డిఫర్ అవుతూ ఉంటాయి? అంటే మనం 6 to 8 సెషన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ అనేది మనకి పేషెంట్ ని బట్టి ఉంటుంది. ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ఏమైనా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి? యాక్చువల్గా మనం ఈ ప్రొసీజర్ ఏదైతే చేస్తూ ఉన్నామో దీంట్లో మనం లేజర్ జెల్ పెట్టి చేస్తూ ఉంటాం కదా, కొంచెం డ్రైనెస్ ఉంటుంది. సో సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేదే, కానీ కంపల్సరీ యూజ్ చేయమని చెప్తాను నేను. కొంచెం డ్రైనెస్ ఉంటుంది. ఓకే. ఇంటేక్ టాబ్లెట్స్, మెడిసిన్స్ ముందు పెట్టుకోవాల్సింది, తర్వాత పెట్టుకోవాల్సిన ఏమీ ఉండదు. రైట్. సో నేను 4 సెషన్ ఫినిష్ అయిపోయింది, మధ్యలో మెల్లిమెల్లిగా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. మీ దగ్గరికి రావడానికి ఇంకా టైం ఉంది నాకు. సో ఇన్ బిట్వీన్ నేను ఏం చేయాలి? సపోజ్ ఇప్పుడు మనం మంత్లీ 1 సెషన్ అనేది చేస్తాము. ఆ లోపు గ్రోత్ వెరీ ఫైన్ గ్రోత్ వస్తుంది. సో మామూలుగా అయితే వదిలేసేయచ్చు. లేదు చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్, లేదు మీకు చాలా కనిపిస్తోంది అనుకున్నప్పుడు షేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే షేవ్ కూడా ఏంటంటే చాలా మంది షేవ్ చేయమన్నాం కదా అని రివర్స్ డైరెక్షన్ లో చేయడము, దానివల్ల పింపుల్స్ రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా హెయిర్ గ్రోత్ ఏ డైరెక్షన్ లో ఉందో అలా షేవ్ చేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, టెంపరీ రిలీఫ్ ఉంటుంది. సో ఎన్నో సలూన్స్ ఉన్నాయి అవుట్ దేర్, వై ఓన్లీ కెహా అంటే మీరు చెప్పే సమాధానం? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మీ ఫ్రెండ్ ఎవరో సెలూన్కి వెళ్ళారు, దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి ఆ ట్రీట్మెంట్కి అని చెప్పారు కదా మీరు. సో ఇక్కడ కేహాలో
నేను అండ్ నాతో పాటు ఉన్న టీమ్ ఆఫ్ డర్మటాలజిస్టులు మాత్రమే లేజర్ ట్రీట్మెంట్ చేయడం ఉంటుంది. టెక్నీషియన్స్కి ఇవ్వడము, అసిస్టెంట్స్కి ఇవ్వడము, ప్రొఫెషనల్ కాని వాళ్ళు చేయడం అనేది ఉండదు. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ రావు. రైట్, అందుకే వి చూస్ కేహా అనమాట. సో హౌ అబౌట్ మెయిల్ వర్జన్స్ అండి, వాళ్ళకి ఉన్నాయా ట్రీట్మెంట్స్? సో మెయిల్స్లో కూడా ఏంటంటే చాలా మందికి గ్రోత్ మనం ఐ వరకు ఇక్కడ బియర్డ్ చూస్తూ ఉంటాము. సో వాళ్ళు కూడా బియర్డ్ షేపింగ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఫుల్ బాడీ చాలా థిక్ హెయిర్ ఉండి వాళ్ళకి ఆ హెయిర్ వల్ల కొన్ని రియాక్షన్స్, అంటే స్వెట్ ఎక్కువ వస్తుంది కదా హెయిర్ ఉంటే. సో అలాంటి వాళ్ళు కూడా హెయిర్ రిమూవల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ రోజు నా సెషన్ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకి చూపించాలనుకుంటున్నాను. షూర్, లెట్స్ గో. సో రైట్ నౌ మనం ప్రొసీజర్ రూమ్లో ఉన్నాము. ఇప్పుడు నా మేకప్ రిమూవ్ చేసి డ్రెస్సింగ్కి రెడీ అయ్యి నేను ఇక్కడ రెడీగా ఉంటే మేడం వచ్చేస్తారు, దుర్గా గారు. సో లెట్ us go. సో ఆల్ సెట్, నేనైతే ప్రొసీజర్కి రెడీ అయిపోయాను. మేకప్ రిమూవ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్స్ చేయాలి. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు అవుతుంది. రెడీ హే రెడీ. రోజుకి ఒక 10 మెంబర్స్ కన్నా అవుతుందా అండి? ఈజీగా. ఫుల్ బాడీస్ ఎక్కువ ఉంటాయి. ఫుల్ బాడీస్ ఎక్కువ ప్రిఫర్, కానీ ఇట్ మేక్స్ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. ఈవెన్ అప్పర్ లిప్ అయినా, ఐబ్రోస్ అయినా, ఆల్ ఓవర్ ఫేస్ అయినా చాలా డిఫరెన్స్. కలర్ కూడా బాగా కనిపిస్తుంది. హెయిర్ లేకపోతే కలర్ కూడా బాగా కనిపిస్తుంది. పిగ్మెంటేషన్ తగ్గుతుంది కదా. అది మనకి ఇప్పుడు ఇందులో సెట్టింగ్స్ ఉంటాయి, మెయిలా ఫీమేలా. దాని తర్వాత ఏ పార్ట్ కి చేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ సెషన్ ని బట్టి మనం ఇందులో సెట్టింగ్స్, ఎనర్జీ సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. అండ్ స్కిన్ కలర్ ని కూడా మనం స్కిన్ కలర్ ని బట్టి కూడా సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం ఆ ప్రోబ్ మూవ్ అవడం కోసం ఒక జెల్ అనేది అప్లై చేసుకోవాలి. నేను మొత్తం అప్లై చేస్తాను, బట్ మొత్తం చేయను. సో మీ ఐస్ ప్రొటెక్ట్ చేయడం కోసం స్పెక్స్. సో స్టార్ట్ చేస్తున్నాను. పెయిన్ ఏమైనా ఉందా? ఏం లేదు, అసలు పెయిన్ ఉంటుంది, ప్రికింగ్ లాగా ఉంటుంది, లైట్ ప్రికింగ్ లాగా ఉంటుంది, బట్ డజంట్ ఎఫెక్ట్ మచ్. బేరబుల్. యా, అంటే మనం ఐబ్రోస్ చేసుకున్నప్పుడు ఎంత ఉంటుందో అంతే ఉంటుందండి. ఇంకా బయట చెప్పిన ఏ మాటలు కూడా మనం వినక్కర్లేదు, నమ్మక్కర్లేదు. ఒకసారి లిప్ క్లోజ్ చేస్తారా? ఇలాగో చేసాము, కంప్లీట్ చేస్తాం. సో పెయిన్ ఏం లేదు కదా? నో. ఓకే. సో ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ యూస్ చేస్తే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ డ్రైనెస్ అనేది లేకుండా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో, నెక్స్ట్ 1 hourలో షూట్కి, అదర్వైజ్ పెళ్ళికి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే అప్పర్ లిప్ వరకు చేయించుకున్నాను కదా, అక్కడ వరకే డిఫరెన్స్ తెలుస్తుందా? ఇది జనరల్ గా ఉండే క్వశ్చన్. ఒకసారి ఇప్పుడు మీ స్కిన్ టోన్ చూస్తే గనక ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉంది. ఓకే. సో అలాంటి డిఫరెన్స్ కానీ స్వెల్లింగ్, రెడ్నెస్ అలా ఏమీ ఉండదు. సో మామూలుగా థ్రెడ్డింగ్ చేసుకుంటేనే ఇంకా మనకి కొంచెం స్వెల్లింగ్, రెడ్నెస్ అనిపిస్తుంది. ఇప్పుడే ఇమీడియట్ గా చేసుకొని వచ్చింది అని అట్లీస్ట్ తెలుస్తుంది. బట్ లేజర్ చేసుకుంటే అది కూడా ఉండదు. కావాలంటే నేనే ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు. సో డెఫినెట్గా హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ కోసం మీరు ఎక్కడ తిరగకుండా నన్ను అడిగితే జస్ట్ వాకింగ్ టు కేహా, అంతే కదమ్మా? అంతే. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఎంత గ్యాప్లో హెయిర్ గ్రోత్ వస్తుంది అని అడిగితే?
సో యాక్చువల్గా ఏంటంటే 1 మంత్కి ఒకసారి మనం సెషన్ పెట్టుకుంటాం కదా, ఆ 1 మంత్ వరకు మీకు వెరీ ఫైన్ హెయిర్ అనేది వస్తుంది. రాదు జనరల్గా, వచ్చినా కూడా చాలా ఫైన్ హెయిర్ ఉంటుంది. 1 మంత్ తర్వాత మళ్ళీ మనం సెషన్ తీసుకుంటే ఏదైతే గ్రోత్ వస్తుందో దాన్ని మళ్ళీ మనం సప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ రకంగా గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా, ఇప్పుడు 4th సెషన్ అయింది, 5thకి ఇంకా చాలా తగ్గుతుంది, 6thకి ఇంకా చాలా తగ్గుతుంది, అలా ఒక 8 to 10 సెషన్స్లో కంప్లీట్ అయిపోతుంది. నోస్ లో కూడా కొంతమందికి హెయిర్ వస్తుంటది కళ్యాణి గారు, దానికి ఏమైనా ఉంటుందా? అంటే పర్టికులర్ గా 1 or 2 హెయిర్ వస్తుంది అంటే మనం వేరే ప్రాసెస్ ద్వారా తీసేయచ్చు. కొంతమందికి పులిపిరిలో కూడా ఒక్కొక్కటి స్ట్రాంగ్ గా పెరగడం, మోల్స్ లో గానీ లేకపోతే కొంచెం బౌన్స్ అయ్యే పులిపిరిలో గానీ అట్లా ఒక్కొక్కటే వస్తుంది. ఫర్ దాట్ దానికి అసలు పర్మనెంట్ రిజల్ట్ ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది ఈ ప్రాసెస్ కాదు, సింగిల్ హెయిర్ రిమూవల్ కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, అలా తీసేయచ్చు. ఓకే, డన్. థ్యాంక్ యూ అండి.